66వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 66 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 66వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీతలో పంచమోధ్యాయం 5వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఈ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగము. ఇందులో మొత్తం 29 శ్లోకాలు ఉంటాయి మనకు. కర్మ సన్యాస యోగం, సన్యాసం అంటే త్యాగం. కర్మత్యాగం మొట్టమొదట అది చేయకూడదు అని చెప్పేసి కర్మఫల త్యాగ రూపమగు నిష్కామ కర్మయోగమును చిత్తశుద్ధి కలిగిన మీదట మరి ఆత్మస్థితి యందు లేక అట్టి స్థితి కొరకు కర్మత్యాగం అన్నది సంభవించదని చెప్పేసి సాధకులకు కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టమైందని చెప్పేసి మనకి ఇక్కడ ఈ అధ్యాయం లోపల ప్రత్యేకంగా చెప్పబడుతుంది మనకది. ఈ విధంగా కర్మ సన్యాసం గురించి వివరంగా బోధించినటువంటి అధ్యాయం కావడం వల్ల దీనికి కర్మ సన్యాస యోగం అని చెప్పేసి పేరు. సన్యాసం అనేటువంటి పదము సాంఖ్యమునకు జ్ఞానమునకు పర్యాయంగా వాడబడుతుంటారు. ఈ అధ్యాయంలో కూడా కర్మయోగము జ్ఞానయోగము రెండింటిని కూడా చెప్పేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంది. కాబట్టి దీని ప్రత్యేకంగా కర్మ సన్యాసం అనేటువంటి పేరు ఏర్పడి ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రధాన విషయాలు సాంఖ్యయోగము, నిష్కామ కర్మయోగములను గురించి నిర్ణయం 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు ఉంటుంది. దీంట్లో సాంఖ్యయోగి యొక్కయు కర్మయోగి యొక్క లక్షణాలు కూడా మళ్ళా వారి యొక్క మహిమ కూడా 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు మనకు కనబడుతుంటుంది. జ్ఞానం యొక్క వివరణ 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఉంటుంది. భక్తి సహితమైనటువంటి ధ్యాన యోగం యొక్క వర్ణనం కూడా 27వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు మనకు దీంట్లో కనబడుతుంటుంది. మనకు ప్రధానంగా మంచి విషయాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి. అన్నీ అందరికీ అవసరం లేదు. ఆచరించదగినవే అయినా అందరూ అన్నిటినీ ఆచరించలేరు. అదేవిధంగా శ్రేయోదాయకమైనవి ఎన్నైనా ఉండొచ్చు, కానీ తనకి ఏది శ్రేయస్కరమో అదే వాంఛనీయం. కర్మల వల్ల అంతఃకరణము పక్వమైతే జ్ఞానము ప్రాప్తిస్తుంది. కర్మయోగం చేత శుద్ధిపడినటువంటి బుద్ధి కలవానికి సన్యాసం సిద్ధిస్తుందట. సన్యాసమునకు పరమగతి జ్ఞానమే. ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానంలోనే సర్వకర్మ సన్యాసం జరిగిపోతుంది. ఈ విధమైనటువంటి జ్ఞానకర్మ సన్యాసము ఆత్మవిధునికే కానీ అనాత్మునికి కాదని చెప్తున్నారు. జ్ఞానకర్మ సన్యాసానికి ఆత్మజ్ఞుడే కర్త. ఇక్కడ కర్త అంటే తాను అకర్త అనే జ్ఞానం కలిగిన కర్త. అంటే తాను అకర్తగా శోభించేవాడే గాని కర్తగా వ్యవహరించేవాడు మాత్రం కాడు. మరి కర్త లేనప్పుడు కర్మ సన్యాసం సంభవం కాదు కదా. అంటే కర్త లేనప్పుడు కర్తవ్యం ఎట్లా ఉంటుంది? కాబట్టి కర్మ సన్యాసం అనేది కర్తవ్యం కాదు, జ్ఞానం యొక్క ఫలం. ఆత్మవిధునికి జ్ఞాన సామర్థ్యం ఉన్నందున కర్మ సన్యాసం అనేది నిశ్చితం. కాయ పెరిగినప్పుడు పూల రేకులు వాటంతరవే ఊడి రాలిపోయినట్లు సిద్ధి ప్రాప్తి లోపట ఆత్మవిధుల లోపల సహజంగానే జరిగేటువంటి కర్మ త్యాగమే ఈ సన్యాసం. ఇక్కడ మనకు ఆ విషయము స్పష్టంగా తెలియబోతుంది మనకు ఈ యొక్క అధ్యాయం లోపల.
మనకు 3 రకాలుగా మనము సన్యాసత్వంలో భాగాలు చూస్తుంటాం. ఒకటి విద్వత్ సన్యాసి అంటుంటాం. అంటే ఈయన ఆత్మజ్ఞానం గలవాడు, తాను అకర్త అని తెలిసినవాడు, సమస్తాన్ని పొందినటువంటి వాడు, పొందవలసినది లేనివాడు, కాబట్టి చేయవలసింది కూడా లేనివాడు, కర్మలలో అకర్మను దర్శించేటువంటి ఆత్మజ్ఞాని ఈయన. రెండో రకము వివిధిషా సన్యాసి, మోక్ష తప్ప మరొకటి లేనివాడు, సర్వకర్మలను త్యజించి కేవలం జ్ఞాన సాధనలోనే జీవనాన్ని కొనసాగించేవాడు, నివృత్తి మార్గంలో ప్రయాణించేటువంటి వ్యక్తి ఈయన. ఇంకా మూడవది కర్మయోగి, ఆత్మజ్ఞానం లేనివాడు, కర్మలలో చరిస్తూ కర్మఫలాల యొక్క అనిత్యత్వాన్ని అర్థం చేసుకున్నవాడు, మోక్షాపేక్ష కలవాడు, మోక్షానికి ఏకైక సాధనమైనటువంటి జ్ఞానానికి అవసరమైనటువంటి చిత్తశుద్ధిని పొందే ప్రయత్నంలో కార్యక్షేత్రంలో కర్మలను ఆచరించేవాడు. ఈయన ప్రవృత్తి మార్గానుయాయుడి. విద్వత్ సన్యాసి ఏమో ఆత్మజ్ఞాని, అతడు సన్యాసి దుస్తులలో శోభించవచ్చు లేదా గృహస్థుడుగా అనిపించవచ్చు. దేహంతో గోచరిస్తున్నాడు కాబట్టి కర్మలను ఆచరించవచ్చు లేదా కర్మల నుంచి విరమించవచ్చు, గృహస్థుడుగా కూడా ఉండవచ్చు. అతడు ఆత్మజ్ఞాని కావడం వల్ల విధి నిషేధాలకైన అతీతుడు. వివిధిషా సన్యాసి ఆత్మజ్ఞానం లేనివాడు, ఆత్మజ్ఞానం కొరకు జ్ఞాన సాధనను ఆచరించడానికి సర్వసంగ పరిత్యాగిగా మారి లౌకిక కర్మలను దూరమై కాషాయ వేషధారి అయి కేవలం శ్రవణ మననాదులకే పరిమితమై ఉండాలి కూడా. విరాగి అయిన వివిధిషా సన్యాసి చిత్తశుద్ధిని పొంది ఉంటాడు. ఇలాంటి వాడు వానప్రస్థాన్ని ముగించిన తర్వాతే సన్యసించాలని నియమం లేదు, ఎప్పుడైనా సన్యసించవచ్చు. వైరాగ్యమే ప్రధానం. ఏ రోజు వైరాగ్యం ప్రాప్తిస్తే ఆ రోజే సన్యసించవచ్చు అన్నది శాస్త్రం. వివిధిషా సన్యాసి కర్మ సన్యాసి, విద్వత్ సన్యాసి జ్ఞానకర్మ సన్యాసి. ఇక కర్మయోగి ముముక్షువే, అతనికి కూడా మోక్షమే పరమావిధి. ఆ విధంగా వివిధిషా సన్యాసిలాగా కర్మత్యాగం మాత్రం చేయడు. ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తూ ప్రశాంతంగా జీవిస్తూ చిత్తశుద్ధి కొరకు యత్నిస్తూ ఉంటాడు. కర్మఫలాలు రాగద్వేషాలు లేకుండా జీవిస్తుంటాడు. భగవంతుడు చెప్పవలసిందంతా చెప్పాడు. ఆ యొక్క 4వ అధ్యాయాన్ని సమాప్తి చేస్తూ చివరగా అర్జున కర్మయోగాన్ని ఆచరించు లే అన్నాడు. ఇక్కడ అర్జునుడికి ఏదో అడగాలనిపించింది, ఆచార్యుడిని పరిప్రశ్నించి తెలుసుకోవాలని కూడా 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం వల్ల అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించడంతో 5వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇక్కడ కృష్ణ, కర్మ సన్యాసమును మళ్ళీ కర్మయోగం ప్రశంసిస్తున్నావు, ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో ఆ ఒక్కదాన్ని ఖచ్చితంగా చెప్పు స్వామి అంటున్నాడు. కర్మాచరణమా లేదా కర్మత్యాగమా, ఏది శ్రేయస్కరం అనేది అర్జునులోని ప్రశ్నలోని అంతర్యం. ఇక్కడ మనకది ప్రశ్న రూపంలో అడుగుతున్నాడు అర్జునుడు అని చెప్పేసి. జ్ఞానం కలిగిన తర్వాత ఈ జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేసేస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కర్మత్యాగం సహజంగానే జరిగిపోతుంది. జ్ఞానాన్ని పొందిన తర్వాత ఎలాగూ కర్మలను త్యజించవలసిందే కదా, ముందుగానే కర్మలను త్యజించి సాక్షాత్ మోక్షాధన జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తే మంచిది కదా అనేటువంటి ఆలోచన. ఇక్కడ మరొక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడే అర్జునుడి ప్రశ్నలో దాగి ఉన్నటువంటి అంతర్భావం అర్థమవుతుంది. కర్మయోగాన్ని అనుష్ఠించు లే అని 4వ అధ్యాయం చివరి చెప్పడమే కాదు, అంతకు పూర్వం చెప్పినటువంటి అధ్యాయాల్లో కూడా కర్మ విషయాన్ని ఎంతగానో ప్రశంసించాడు. కర్మలను ప్రారంభించకుండా మనిషి అకర్మస్థితికి చేరలేడు అని చెప్పేసి, అందువల్ల అర్జున యుద్ధం చేయని చెప్పి, క్షత్రియునికి ధర్మయుతమైన యుద్ధం కంటే శ్రేయస్కరమైనది మరొకటి లేదని చెప్పాడు. కర్మయోగాన్ని చెబుతాను విను, ఈ కర్మయోగం చేత నువ్వు కర్మబంధం విడిపడతావని చెప్పాడు. కర్మ చేయుట ఎందే నీకు అధికారం ఉంది అన్నాడు. అందువల్ల కర్మయోగి యత్నించు అన్నాడు. నువ్వు నియత కర్మను ఆచరించు, కర్మను మారడం కంటే చేయడమే శ్రేయస్కరం అన్నాడు. ఫలాపేక్ష లేకుండా కర్మనాచరించేవాడు మోక్షాన్ని పొందుతాడని చెప్పేవాడు. నేను కర్మని చేస్తున్నానని చెప్పాడు. అర్జున కర్మయోగాన్ని ఆచరించు లే అని చెప్పాడు. ఈ విధంగా ఈ అధ్యాయాన్ని సన్యాస యోగము లేదా కర్మ సన్యాస యోగం అంటారు. 3వ అధ్యాయంలో కర్మయోగ వైశిష్టాన్ని విశ్లేషించి అందించిన భగవంతుడు ఈ అధ్యాయంలో ప్రధానం కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొందినవాడు అందుకనే ప్రయోజనంగా పొందినవాడు అందుకునేటువంటి ప్రయోజనంగా ఈ కర్మ సన్యాసాన్ని మనకు ఇక్కడ వర్ణన చేస్తున్నాడట. కాబట్టి అర్జునుడి యొక్క మొట్టమొదటి ప్రశ్నతోనే మనకు ఈ యొక్క అధ్యాయం అనేది ప్రారంభమవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి
యచ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. కృష్ణ, కర్మ సన్యాసమును గూర్చి చెబుతావు, మరి మళ్ళీ కర్మయోగాన్ని గురించి చెబుతావు. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమో ఆ ఒక్కదాని నా కోసం నిశ్చింతగా చెప్పు అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. కర్మ సన్యాసాలలో ఏది శ్రేయస్కరమో చెబితే దాన్ని ఆచరిస్తానంటున్నాడు అర్జునుడు. ఏది శ్రేయస్కరమో తాను నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు 4వ అధ్యాయాన్ని ముగిస్తూ 41వ శ్లోకంలో ఆత్మజ్ఞానం చేత కర్మలను సన్యసించిన వాడు కర్మల చేత బంధింపబడు అని జ్ఞానాన్ని ప్రశ్నించాడు కదా. వెంటనే యోగమాతిష్ఠ కర్మయోగాన్ని ఆచరించని ఆదేశించాడు. ఇది కేవలం 4వ అధ్యాయం సమాప్తంలో ప్రతిపాదించింది కాదు, 2వ అధ్యాయం నుంచి నడుస్తూనే ఉంది ఈ విషయం. కాకపోతే 4వ అధ్యాయం చివర ఒకే చోట రెండింటిని చెప్పడం వల్ల 5వ అధ్యాయం అర్జునుడి ప్రశ్నతో ప్రారంభమైపోయింది. ఏది శ్రేయస్కరం? ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. బాగుంది. ఎవరికి శ్రేయస్కరం అని తిరిగి ప్రశ్నిస్తే ఆసక్తికరమైనటువంటి చాలా విషయాలు మనకు బయటపడతాయి. కర్మయోగం వరకు ఏ సంశయమూ లేదు, చక్కగా అర్థమైపోయింది. సన్యాసం విషయంలోనే కొద్దిగా మెలక పడిపోతుంది మనకు. కర్మయోగ కర్మ సన్యాసాలలో ఏది శ్రేయస్కరం అనేటువంటి ప్రశ్న ఆత్మజ్ఞానాన్ని ఉద్దేశించి అడుగుతున్నాడా లేక ఆత్మజ్ఞానం లేని వారిని ఉద్దేశించి అడుగుతున్నాడా అని మరొక విషయం. అర్జునుడు పలికేటువంటి కర్మ సన్యాసము సిద్ధిరూప సన్యాసమా లేక సాధన రూప సన్యాసమా అంటే సిద్ధిరూప సన్యాసము కర్మయోగములలో ఏది శ్రేయస్కరం అని ప్రశ్నిస్తున్నాడా లేక సాధన రూప సన్యాసము కర్మయోగాలలో ఏది శ్రేయస్కరం ప్రశ్నిస్తున్నాడా? ఇది ఇక్కడ ఉన్నటువంటి మెలికే. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ మనం. మరి కర్మ సన్యాసాలలో జ్ఞాన సాధనే ప్రధానం కనుక అది సాక్షాత్తు సాధనం. కర్మయోగం పరంపరా సాధనం కాబట్టి అది మోక్ష సాధనమే. కాకపోతే చిత్తశుద్ధి లేనిదే కర్మ సన్యాసం ఫలించదు. కాబట్టి అర్జునునికి కర్మయోగమే శ్రేయస్కరం అనేటువంటి ఈ మాటను మనం చెప్తే ఎట్లా చెప్పండి? శ్రీకృష్ణుడే చెప్పాలి. అదంతా అర్జునుడి శ్రద్ధ. అందుకే భగవంతుని ప్రార్థిస్తూ ప్రశ్నించాడు, పరమేశ్వరుడు ఆశీర్వదిస్తూ సమాధానం చెప్తున్నాడు. ఏది శ్రేయస్కరమో అర్జునుడు నిర్ణయించుకోవడానికి ఉపకరించే విధంగా తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు భగవానుడు ఇక్కడ. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మత్యాగము కర్మయోగము రెండూ మోక్ష సాధనలే కాబట్టి ఆ రెండింటిలో కర్మత్యాగం కంటే కర్మయోగము శ్రేష్టము అనే విషయాన్ని ఇక్కడ మనకు మొదటి శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు. తనకు ఏమి కావాలో బిడ్డ స్పష్టంగా వ్యక్తం చేయలేకపోయినా బిడ్డ యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్నటువంటి తల్లి ఆ బిడ్డ అవసరాన్ని తీరుస్తుందట. అదే మాతృహృదయం. సాధారణ తల్లుల విషయమే ఆ విధంగా ఉంటే జ్ఞానప్రదాయమైనటువంటి గీతామాత విషయం మనం ప్రత్యేకంగా చెప్పాలా? ఈ విధంగా ఇటువంటి సందర్భాలు గీతలో మనకు అనేక చోట్ల కనిపిస్తాయట. అమ్మ హృదయాన్ని మించింది ఆచార్య హృదయం అట. తనకు ఏది అవసరం అనే దాన్ని శిష్యుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. అర్థం చేసుకున్నా ఆచార్యుని అర్థించడంలో స్పష్టత లేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో శిష్యుని హృదయాన్ని అర్థం చేసుకుని అవసరమైనటువంటి విషయాన్ని ప్రేమతో అందించడంలో ఆచార్య హృదయం అనేది అమ్మ హృదయాన్ని మించి స్పందిస్తుందట. చూడండి, ఇక్కడే గురువు సద్గురువుగా గురుదేవుడుగా శోభిస్తాడట. గురువు శిష్యులందరికీ ఒక విషయాన్ని బోధిస్తాడు, ఒకే విధంగా బోధిస్తాడు. అర్థం చేసుకునే శిష్యులు మనోస్థాయిని బట్టి విషయం ఒక్కొక్కరికి ఒక విధంగా అర్థమవుతుంటుందనే విషయం. అనేక మంది శిష్యులు ఒకే గురువు వద్ద ఒకే కాలంలో విద్యను శ్రవణం చేసినా కొందరు ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకుంటారు, ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోలేరు. కొందరు లేనిది ఉన్నట్టు అర్థం చేసుకుంటారు, మరికొందరు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు. కాబట్టి అందరినీ అర్థం చేసుకుంటూ అందరికీ అర్థమయ్యేలాగా విషయాన్ని అనుగ్రహించడంలో ఆచార్యునికి సమానమైన ప్రతిభ ఉంటుందనే విషయం ఆచార్యుని యొక్క స్థానాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మనం అర్జునుడు ఏమడుగుతున్నాడో గీతాచార్యునికి స్పష్టంగా తెలుసు ఆ విషయం. ఏదో అడగాలి అనుకుని అడగలేకపోయినా లేదా మరో విధంగా ప్రశ్నించినా సరే దీంట్లో పడినటువంటి విషయం అనేది మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అర్జున,
సన్యాస కర్మయోగాలు రెండు మోక్ష సాధనాలేనయ్యా, జ్ఞానోత్పత్తి హేతువులే. ఈ ఆ రెండిట్లో కూడా కర్మ సన్యాసం కంటే కర్మయోగం విశిష్టమైందని చెప్తున్నాడు. కర్మయోగ కర్మత్యాగాలలో ఏది విశిష్టమైన మోక్ష సాధనం అనేది అర్జునుడి ప్రశ్న. రెండు అనేది శ్రీకృష్ణుని సమాధానం. ఏది శ్రేయస్కరమని అర్జునుడు ప్రశ్నిస్తుంటే రెండు శ్రేయస్కరమే అని భగవంతుడి యొక్క సమాధానం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని జాగ్రత్తగా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మోక్షం అని అనకుండా శ్రేయస్సు అంటూ అర్థిస్తున్నాడు అర్జునుడు. మోక్షం అని ప్రస్తావించకుండా నిశ్రేయస అంటూ అనుగ్రహిస్తున్నాడు శ్రీకృష్ణుడు. శ్రేయస్సు అన్నా నిశ్రేయస అన్నా మోక్షమే. సౌభాగ్యప్రదాయిని అయినటువంటి లక్ష్మీదేవికి అష్టలక్ష్మిగా 8 నామాలు ఉన్నాయట ఆ తల్లికి. అదేవిధంగా ముక్తిప్రదాయి అయినటువంటి మోక్షలక్ష్మికి కూడా అష్టలక్ష్మి లాగానే 8 పవిత్ర నామాలు ఉన్నాయట. అందులోపటే ఆ శ్రేయస్సు ఒకటి, నిశ్రేయస్సు ఒకటి. ఆ 8 నామాలు ఏంటంటే ముక్తి, కైవల్య, నిర్వాణం, శ్రేయః, నిశ్రేయసం, అమృతం, మోక్షః, అపవర్గః. 8 పేర్లు మోక్షలక్ష్మికి. ఒకటి ముక్తి అంటున్నాడు, అంటే విడిపిస్తుంది కాబట్టి ముక్తి, బంధాల నుంచి విడిపిస్తుంది. రెండవది కైవల్యం, కేవలావస్థ అంటే కైవల్యం. దేహేంద్రియాల ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాదుల నుంచి విడిపడి అఖండంగా శోభించడం, అదే కైవల్య ప్రాప్తి. మూడవది నిర్వాణం, సర్వకర్మలు దేని యందు విలీనమైపోతాయో అదే నిర్వాణం. నాలుగవది శ్రేయ, మిక్కిలి ప్రశంసార్హమైనటువంటిది శ్రేయం. నిశ్రేయసం, మిక్కిలి శ్రేయోదాయకమైంది ఇది. అమృతం, దేని యందు మరణధర్మం లేదో అది అమృతం. మోక్ష, సర్వదుఃఖాలను నశింపచేస్తుంది ఇది మోక్షం. సర్వోపద్రవరహితం స్థితి ఇది. ఇక చివరిది అపవర్గ, భావాల నుంచి బంధాల నుంచి విడిపడడం అపవర్గం. ఈ 8 నామాలు మోక్షలక్ష్మికి అష్టవిధ పవిత్ర నామాలు ఇవి. కాబట్టి అర్జునుడు పలికినటువంటి శ్రేయస్సు అనేది 4వది, శ్రీకృష్ణుడు చెప్పిందేమో 5వది నిశ్రేయసం. కర్మయోగ కర్మ సన్యాసాలు రెండూ కూడా మోక్ష హేతువులే, రెండూ కూడా మోక్ష సాధనాలే. కర్మక్షేత్రం నుంచి విడిపడడం చెప్పినంత సులభం కాదు. కాబట్టి జ్ఞానపూరితంగా కర్మలను ఆచరిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపడం కర్మయోగం. కర్మను యోగంగా మార్చుకోవడమే కర్మయోగం. యోగం అంటే సంయోజనం, అంటే కలపడం. యోగం అంటే కలిపేది. కనుక కర్మయోగం అంటే కర్మను ఈశ్వర భావంతో కలిపేది. సర్వకర్మలను కర్మఫలాలను ఈశ్వరార్పణలో లయం చేసేది అని అర్థం. దాని అర్థం జ్ఞానయోగం అనేది జ్ఞానమే సాధనంగా కలది. శ్రవణాన్ని అంగిగా, మనన నిధిధ్యాసలను అంగాలుగా స్వీకరించి నిరంతరం జ్ఞానస్నానం చేయడమే జ్ఞానయోగం. ఇదే జ్ఞాన తపస్సు. తపస్సులన్నిటికంటే శ్రేష్టమైన పవిత్రమైన తపస్సు అదే సన్యాసం. సన్యాసమే అతిశయించినటువంటి తపస్సు అన్నది వేదం. అలాంటప్పుడు జ్ఞాన సాధనని అనుష్ఠించవచ్చు కదా. కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేయస్కరమని ఎందుకు చెప్తున్నాడు అంటే, జ్ఞాన సాధన మహోత్కృష్టమైనది, అందులో రెండో ఆలోచన లేదు. కాకపోతే అది అందరూ ఆచరించే సులభ సాధన కాదు. నీకు నీవుగా నీలో ఆనందంగా ఉండగలిగే స్థితి సన్యాసం. దానికి ఎంతో సామర్థ్యం ఉండాలి అనే విషయం ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. దాంట్లో ఉన్నటువంటి ప్రముఖ విషయాన్ని అన్నమాట. కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధిని పొందినవాడు కర్మత్యాగాన్ని చేసి నివృత్తి మార్గాన్ని స్వీకరించి సన్యాసిగా సంచరిస్తే అట్టివాడు సన్యాస ఫలాన్ని తప్పకుండా పొందుతాడు. ఆ విధంగా కాక కర్మయోగానుష్ఠానమే లేక బుద్ధి శుద్ధి పడక కర్మభారాన్ని దించుకోవచ్చు అని కేవలం వేషధారణతో సన్యాసి అయిన వాడు సన్యాసం యొక్క ఫలాన్ని అందుకోలేడు. అలాంటి జ్ఞానరహిత సన్యాసం కన్నా సన్యాసానికి బుద్ధిని శుద్ధిపరిచే కర్మయోగం అనేది విశిష్టమైనది కదా. అందుకే పరమేశ్వరుడు ప్రత్యేకంగా ఇక్కడ కర్మయోగాన్ని మన ముందర ప్రస్తావన చేస్తున్నాడు అనే విషయం గుర్తు చేస్తున్నాడు. దీంట్లో ఒక ప్రశ్న మనకు స్పష్టత అయిపోతుంది. కర్మ సన్యాస పూర్వకమగు జ్ఞానయోగము శ్రేష్టమా, కర్మాచరణ పూర్వమైనటువంటి నిష్కామ కర్మయోగము శ్రేష్టమా అని.
రెండూ కూడా శ్రేష్టాలే, రెండును కూడా ముక్తిప్రదాలే. అయినను సాధకునికి ప్రారంభ స్థితి యందు కర్మాచరణమే చాలా శ్రేయోదాయకమైనదనే విషయం మనకు ఈ యొక్క 2వ శ్లోకంలో స్పష్టమైపోయింది. ఈ విధంగా చెప్పడం వల్ల ఇది ఎందుకు అనే విషయంలో వివరిస్తూ నిజమైన సన్యాసి ఎవరు అనే విషయంలో మనకు భగవానుడు 3వ శ్లోకంలో చెప్తున్నాడు. మనకు జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో న ద్వేష్టినం న కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్రముచ్యతే. అర్జున, ఎవరిని ద్వేషింపనివాడు సన్యాసి ఎట్లా ఉంటాడో విషయం, దేనిని కోరనివాడు నిత్య సన్యాసి. అతడు ద్వంద్వాల నుండి విడిపడ్డాడు కాబట్టి బంధాల నుంచి సుఖంగా విముక్తుడవుతాడు అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు మనకు. నిత్యమైన మోక్షం కొరకు అనిత్యం ప్రయత్నం చేసేవాడు ఎవరంటే ఆయన ఏమంటామంటే నిత్య సన్యాసి అంటామంట. ఈ ప్రయత్నము కర్మయోగం ద్వారా జరిగిన ప్రధానంగా మనకు కనబడేది ఏంటంటే దీంట్లోపట లేదా సన్యాసం ద్వారా జరిగినా కూడా ఆ విధంగా ప్రయత్నించే సాధకుడు ఎవడైనా నిత్య సన్యాసియే అనే విషయం. నిత్య సన్యాసి సర్వసంగ పరిత్యాగిగానే ఉండాలి అనే నియమం ఏం లేదు. కర్మయోగి కూడా కావచ్చట. ఎవరు రాగద్వేషాల నుంచి విడిపడతారో వారే నిత్య సన్యాసులు అనే విషయము నిత్య సన్యాసికి చక్కటి నిర్వచనం ఇక్కడ మనకు దొరికిపోయింది. ఇక్కడ మనకు దేనిని ద్వేషించని వాడు, దేనిని కాంక్షించని వాడు నిత్య సన్యాసి. దుఃఖాన్ని, దుఃఖ కారణాలను ద్వేషించని వాడు, అదేవిధంగా సుఖాన్ని, సుఖ కారణాలను కాంక్షించని వాడు నిత్య సన్యాసి. ఈ లక్షణం కలిగినటువంటి కర్మయోగి అయినా సన్యాసి అయినా అతడు నిత్య సన్యాసియే. రాగద్వేషాలే బంధహేతువులు కదా. విషం అనేది పాములో కాదు, పాము కూరల్లో ఉంది. కూరలు తీసిన పాము బాధించలేదు, హాని చేయలేదు. కర్మలో దోషం లేదు. రాగద్వేషాలతో కూడినప్పుడే కర్మలు దోషపూరితలాయి అవి బంధహేతులు అవుతాయి. కాబట్టి రాగద్వేషాలు లేనప్పుడు కర్మలను త్యజిస్తే లేదా ఆచరిస్తే పెద్ద తేడా ఉండదు. చేయని కర్మలు మనిషిని ఎలా బంధించవో చేసిన కర్మలు కూడా బంధించవు. రాగద్వేషాలు లేకుండా కర్మలను ఆచరించే కర్మయోగి గృహస్థుడైనా సరే ఏమంటున్నాడంటే ఆయన సన్యాసియే అంటున్నారు. చూడండి, కర్మలలో అతడు ప్రవర్తిస్తూ ఉండినా అతడు నిత్య సన్యాసియే. రాగద్వేషరహితుడైనటువంటి కర్మయోగి గృహస్థుడైన నిత్య సన్యాసిగా తెలియబడేటప్పుడు అట్టి పుణ్యాత్ముడు వసించే గృహము అది ఏమైతున్నప్పుడు అది ఆశ్రమమే అయిపోతుంది, అదే తపోవనం అయిపోతుంది అనే విషయం. రాగద్వేషాలు రెండూ ఆసక్తులే. రాగద్వేషాలు అనేవి మనిషి ఆంతర్యంలో ఉంటాయి. మనస్సును ప్రశాంతంగా ఉండనివో బలవంతంగా బాహ్యానికి ఎడుస్తాయి, ప్రపంచం వైపు పరుగులు తీస్తాయట. రాగద్వేషాలను మనస్సులో ఉంచుకొని కర్మలను బాహ్యంలో వదిలిపెట్టినంత మాత్రాన ఆయన సన్యాసి కాలేడు. కేవలం పనులు విడిచిపెట్టడమే సన్యాసం అయితే ప్రపంచమంతా కూడా ఈపాటికి సన్యాసులతో నిండిపోయేది మనకు. సన్యాసి సోమరి కాడాయన, కర్మాచరణం నందు సామర్థ్యం లేనివాడు కాడు, కర్మలను చూచి భయపడేటువంటి వ్యక్తి కాడాయన. జ్ఞాన సముపార్జనమే సన్యాసికి ప్రధానమైన విషయం కావడం వల్ల సర్వకర్మల నుంచి సమస్తమైన బాధ్యతల నుంచి విడిపడి కేవలం జ్ఞానాభ్యాసంలోనే కాలం గడుపుతాడు ఆయన. ఇహపర సుఖాల యందు కోరిక లేనివాడై ఉంటాడు. సమస్తాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడు జ్ఞానార్జనే ప్రధానంగా చేసుకుని జీవిస్తాడు ఆయన. అందుకే హిందూ సమాజం సన్యాసిని గౌరవించి పూజిస్తుంది, భిక్ష పెట్టి పోషిస్తుంది. అదే ఇది పవిత్రమైనటువంటి యతి జీవనం, అది జ్ఞాననిష్టకు సంబంధించిన విషయం. అంతేగాని సన్యాసి అంటే సంసారానికి భయపడి పారిపోయిన వాడు కాదు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకు వచ్చేటువంటి ప్రధానమైన ప్రశ్నలు మనకి ఏంటంటే, నిత్య సన్యాసి ఎవరు అంటే మనకు స్పష్టమైపోయింది. దేనినైతే ద్వేషించడో దేనిని కూడా ద్వేషించడు వాడు, దేనిని కోరడు, సుఖదుఖాది యొక్క ద్వంద్వాలను లేనివాడు నిత్య సన్యాసి అని చెప్పేసి. అట్టి నిత్య సన్యాసత్వానికి ఫలం ఏముంటుంది అనే విషయం ఆలోచిస్తే దానిచే మనుషుడు సంసార బంధాన్ని సులభంగా దాటివేస్తాడట. సంసార బంధం నుండి సులభంగా తప్పించుకున్నట్టుకు మార్గం ఏది అంటే రాగద్వేషాలనేవి లేకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు మనకు. కాబట్టి ద్వంద్వాలను పారదోలడం, ఇది ప్రధానంగా మనకు ఈ యొక్క 3వ శ్లోకంలో ప్రధానంగా వచ్చినటువంటి విషయాలు. దేనిని
ద్వేషించని వాడు, ఎవరిని ద్వేషించని వాడు సన్యాసి. దేనిని కాంక్షించని వాడు, తన సుఖానికి మరొకరిపై ఆధారపడని వాడు సన్యాసి. తనను ఆకర్షించే ప్రపంచంలో ఏదీ లేదు. అతనిలో ఆసక్తిని రేకెత్తించే శక్తి ఎవరికీ ఉండదు. ఏది ఉన్నా, ఎవరు ఉన్నా, ఏవేవి తనను అంటిపెట్టుకొని ఉన్నా అవన్నీ అతని చుట్టూ ఉంటాయే కానీ అతని మనస్సులో ఉండవు. అలాగే నేడున్నవి మరనాడు లేకపోవచ్చు, లేకుండా ఉంటాయే కానీ అతనిలో నిరాశ నింపే స్థాయిలో ఉండవట. అలాంటి మహాత్ముని కర్మలు ఎలా బంధిస్తాయి? ఆసక్తి లేని వాడిని ఆకర్షించే శక్తి ఎవరికి ఉంది చెప్పండి? రాగద్వేషాలు లేనివాడు కాబట్టి అటువంటి నిత్య సన్యాసి కర్మలలో ప్రవర్తిస్తున్నా వాటి చేత అంటబడాయన. ఈ విషయంలో కర్మ సన్యాసి ఎలా శోభిస్తున్నాడో కర్మయోగి కూడా అదే విధంగా శోభిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఉభయులు కూడా ఎట్లా ఉన్నారు? వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకనే కర్మలలో కదులుతున్నారనే విషయం ఇక్కడ మనకు తెలిసిపోతుంది స్పష్టంగా దీని లోపల. సన్యాస కర్మయోగం ఇరువురికి కూడా మోక్షమే గమ్యమని అర్థం చేసుకున్నాం. మరి వారు అనుష్ఠించేటువంటి పద్ధతులు వేరుగా ఉన్నప్పుడు మరి ఫలితాలు కూడా వేరువేరుగా ఉండాలి కదా. కాబట్టి అలాంటి అనుమానము ఇక్కడ మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అనుమానాన్ని మనకు పరిహారం చేస్తూ కర్మయోగ కర్మ సన్యాసుల ఫలితం ఒక్కటే అని చెప్పేసి భగవానుడు ఇక్కడ 4వ శ్లోకంలో మనకు నిర్ధారణ చేస్తున్నాడు. సాంఖ్యయోగౌ పృథగ్బాల ప్రవదంతి న పండిత ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యము వేరు, యోగం వేరు అని వివేకము లేని వారు చెప్తారట, పండితులు చెప్పారట ఆ విషయం. కాబట్టి ఆ రెండింటిలో కూడా ఒక్కదానినే చక్కగా ఆచరించిన వాడు రెండింటి యొక్క ఫలాన్ని పొందుతాడు అని చెప్పేసి ఈ యొక్క శ్లోకంలో మనకు ప్రధానంగా చూపిస్తున్నాడు మనకు. అయితే దీంట్లో మనకు వచ్చేటువంటి ప్రశ్నల లోపల ప్రధానంగా జ్ఞానయోగ కర్మయోగాలు వేరు వేరా అని చెప్పేసి కాదు, చక్కగా ఆచరిస్తే రెండు కూడా ఒకే మోక్ష రూప ఫలాన్ని కలుగజేస్తాయనే విషయం స్పష్టం. మరి మోక్షప్రాప్తి ఉపాయం ఏంటి అంటే జ్ఞానయోగాన్ని కానీ కర్మయోగాన్ని కానీ చివరి వరకు చక్కగా అనుష్ఠించాలి. అప్పుడు రెండింటి యొక్క ఫలమగు మోక్షం మాత్రం తప్పకుండా వస్తుంది అని చెప్పేసి మనకు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక రాబోయేటువంటి 5వ శ్లోకం లోపల చెప్పే విషయాన్ని మనం గమనిస్తూ మనం రేపటి రోజు ఆ విషయాన్ని చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.